హ్యాపీ బర్త్డే పవన్ అన్న. హ్యాపీ బర్త్డే పవన్ కుమార్ రెడ్డి గారు. హ్యాపీ బర్త్డే పవన్. హ్యాపీ బర్త్డే పవన్ అన్న. హ్యాపీ బర్త్డే పవన్ అన్న. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే పవన్ కుమార్ రెడ్డి గారు. పవన్ అన్నకి హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే పవన్ అన్న. హలో వ్యూస్, వెల్కమ్ టు HN9 టీవీ. ఈరోజు మనం నెల్లూరు జిల్లా అల్లీపురం దగ్గర ఉండేటువంటి పెద్ద చెరుకూరు గ్రామం దగ్గర ఉన్నాము. ఈరోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పవన్ కుమార్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను పెద్ద చెరుకూరు గ్రామంలో అట్టహాసంగా జరుపుతున్నారు. లోపలికి వెళ్ళి వేడుకలు ఎలా జరుగుతున్నాయో మనం కూడా చూద్దాం రండి. మా సోదరుడు, మా మిత్రుడు నెల్లూరు పవన్ కుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రావడం జరిగింది. మా అన్న ఇలాంటి పుట్టినరోజులు 100 సంవత్సరాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. పవన్ కుమార్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరుపుతున్నారు. ఎందుకు ఇంత ప్రత్యేకంగా జరుపుతున్నారు? ఈయన జన్మదినం కాదు, ఇదొక పండగ వాతావరణం. ఎందుకంటే ఇతను తన మనం లేదు, ప్రతి ఒక్కరికి గుండెల్లో, ఒక పేదల గుండెల్లో ప్రతి ఒక్కరితో మంచిగా స్నేహంగా ఉంటారు. ఆ స్నేహం కొరకి అందరూ ఒక వర్గము కులము భేదం లేకుండా ప్రతి ఒక్కరు నా వాళ్ళు అని ప్రతి ఒక్కరికి తోడు ఉంటాడు. ఎటువంటి సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా నేనున్నానే అభయం ఇస్తాడు. అందుకోసం ఈ గుండెల్లో, ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరూ ఇతనంటే చాలా ప్రేమ, గౌరవం, ఆప్యాయత, ఒక సొంత మనిషిలాగా చూసుకుంటారు అందరూ. అందుకోసం ఈ పండగ వాతావరణం, ఇతని జన్మదిన శుభాకాంక్షలు అందరూ చెప్పడానికి ప్రతి ఒక్కరు వచ్చారు. కాబట్టి నేను నా వంతుగా ఆయనకి ప్రతి సంవత్సరం నేను వస్తాను. కాబట్టి ప్రతి సంవత్సరం ఆనవాయితీ చెప్పే అలవాటు ఉంది. కాబట్టి అభిమానం కొద్దీ నేను వచ్చాను. అంతవరకే. థ్యాంక్ యూ. బండి రమేష్ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నెల్లూరు పవన్ కుమార్ రెడ్డి గారు ఈరోజు బర్త్డే వేడుకలు ఇక్కడ ఘనంగా జరుగుతున్నాయి. అలాగే ఈ గ్రామ ప్రజల ఆశీస్సులు, మహిళా ఆదరణ ఎక్కువగా ఉంది. అన్న పిలిస్తే పలికే వ్యక్తి. ఎవరు ఏ ఆపద వచ్చినా వెంటనే స్పందించి వాళ్ళ ఆపదని తీర్చే వ్యక్తి. అలాగే కోటంరెడ్డి శ్రీధర్ అన్న, కోటంరెడ్డి గిరిధర్ అన్న ఆశీస్సులు మొండిగా పవన్ కుమార్ రెడ్డి అన్నకి ఉన్నాయి. అన్న నిన్ను నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఆనందంగా గడపాలని కోరుకుంటూ ఉన్నాను.
చెరుకూరు గ్రామం మొత్తం కూడా ఈరోజు మీ పుట్టినరోజు వేడుకని ఒక పండుగగా జరుపుతున్నారు. సో ఎలా అనిపిస్తుంది? వీళ్ళు నన్ను చిన్నప్పటి నన్ను ఇక్కడ పెంచిన వాళ్ళు అయితే ఏమి, మా పెద్దలు నన్ను ఎత్తుకొని ఆడిచ్చిన వాళ్ళు అయితే ఏమి, వాళ్ళంతా కూడా నన్ను ఒక సొంత బిడ్డలాగా భావిస్తారు. వాళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళు అక్కడి నుంచి నా ఆశీర్వాదం దాదాపు 50 చిల్లర సంవత్సరాలు నాకు నా ఈ డ్రైవ్లో ఎంతోమంది అభిమానులు నాకు ఈ చుట్టుపక్కల ఎందుకు వచ్చారంటే నేను ఒకటే తెలుసుకున్నాను, మనకు వచ్చే జన్మ లేదు. ఈ జన్మలో మనకు తోచింది ఏదో ఒక ఉపకారం చేసి ఎవరికొరకు ఒక తోడుగా ఉన్నాం. అందుకని నేనుండే ఆ విధంగా వాళ్ళకు తోడుగా ఉంటాను కాబట్టి వీళ్ళందరూ నాకు మరింత తోడుగా ఉంటారు. అది వాళ్ళకు ఉండే బాండింగ్. చాలా స్ఫూర్తినిచ్చే మాటలు చెప్పారు. సో ఇంతమంది మధ్యలో మీ బర్త్డే సెలబ్రేషన్స్ ఇంతమంది జరిపారు. సో వాళ్ళందరికీ ఏం చెప్తారు? వీళ్ళందరికీ నేను ఏం చెప్తానంటే, ఎక్కువగా ఇక్కడ ఉండే చాలామంది యువకులు నాకు ఫాలోయింగ్గా ఉంటారు. వాళ్ళందరికీ నేను ఏం చెప్తానంటే, మీరు చదువుకోండి. ఫస్ట్ చదువుకొని మీకు చదువు ఒక సంస్కారం నేర్పిస్తుంది. ఆ సంస్కారం వల్ల మీకు ఏమొస్తుందంటే తల్లిదండ్రులను గౌరవించడం. ఇప్పుడు మా ఇంట్లో మేమంతా జాయింట్ ఫ్యామిలీ, బాబాయ్ అందరం కలిసి ఒక ఇంట్లో ఉంటాం. అది ఒక సంస్కారం. అది మనిషికి అది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ యొక్క చెడు వ్యసనాలకు పోకుండా ఇంకొక చెడు ఒక బారిన పడకుండా ఉంటారు. ఈ చదువుకున్న దానివల్ల ఏంటంటే ఈ రోజుల్లో చదువుకున్నోడికి ఒక విలువ ఉంటుంది. ఇప్పుడు మా దగ్గరికి వస్తారు, ఆ చదువుకున్నోడిని వాడు నాకన్నా వయసులో చిన్నోడైనా నేను లేచి నిల్చుకోవాల్సిన పరిస్థితి. అది చదువుకు అంత గొప్పతనం ఉంటుంది. అందుకని అందరికీ చదువుకోమని చెప్తాను. ఇక్కడ ఉండే వాళ్ళందరినీ ఏదో ఒక పని చేసుకోమని చెప్తాను. ఈ బర్త్డే నుంచి మీ రెజల్యూషన్స్ ఏంటి? ఈ బర్త్డేకి ఏంటంటే అందరికీ ఇంకా బాగా సహాయం చేస్తా, అట్లా ఒక ఉండి పోదాం, నాకు ఒక పేరు ఉంటుంది నా తరం తర్వాత కూడా అని ఒక నిర్ణయించుకున్నాను నేను. మీరు ఏ దేవుడిని బాగా ఇష్టపడతారు? నాకు ఆంజనేయుల స్వామి అంటే ఇష్టం. కోటమిరెడ్డి బ్రదర్స్ అంటే ఇష్టం. ఎందుకు అంత ఇష్టం కోటమిరెడ్డి బ్రదర్స్ అంటే? వాళ్ళు నేను తప్పు చేసినా ఒప్పు చేసినా నన్ను వాళ్ళు చేరదీస్తారు. వాళ్ళు అది వాళ్ళకి మాకు ఒక అనుబంధం ఉంది, అలా వచ్చింది. అంత నమ్మకం ఏర్పరచుకోవడానికి ఏంటి కారణం? ఏందో వాళ్ళని చూస్తే వాళ్ళ దగ్గరికి పోయి ఒక అన్నోళ్ళు నాకు ఒక షేక్ హ్యాండ్ ఇచ్చినా చాలు, అదొక వైబ్స్ ఉంటాయి నాలో, అలా అనిపిస్తుంది. అది ఎనర్జెటిక్ ఉంటుంది. సో విషయం నేను చేసేది చాలా చిన్నది ఈ ఏరియాలో. నేను ఒక ఏరియా, వాళ్ళు ఈ నియోజకవర్గానికి ఎంత చేస్తున్నారో చూస్తే తెలుస్తుంది కదా. మా అల్లీపురం రోడ్డు అడిగితే చెప్తుంది, అల్లీపురం శ్మశానం అడిగితే చెప్తుంది, మా చెరుకురమ్మ గుడికి పోయే రోడ్డు అడిగితే చెప్తుంది. అభివృద్ధి అంటే ఎట్టుంటుందంటే ఎన్ని రోడ్లు, ఎన్ని సైడ్ డ్రైన్స్ అసలు అడిగితే చాలు చేసేస్తారు. అది ఒక నెల అటు ఇటు ఖచ్చితంగా చేస్తారు. అది వాళ్ళకి మాకుండే అనుబంధం. అలా మేము వాళ్ళ వల్లే మాకు ఇదంతా కూడా ఈ అభిమానులు ఇదంతా రావడానికి కారణం కూడా అది. సో విష్ చేశారా సార్ ఈరోజు? సార్ అన్న ఫోన్ చేశాడు. అది ఆ అన్న ఫోన్ అనగానే లేచి నిల్చుకుంటాను అనమాట. అర్థమైంది. అన్న ఎదురుగా లేడు కదా, కానీ అట్లా అలా వస్తాయి టెన్షన్. అన్న ఫోన్ చూసాం, నేను కుర్చీలో చేరి మాట్లాడుకుంటా అట్ట కాదు, అన్న ఫోన్ రాగానే లేచి నిల్చుకోలేదు. అది ఓకే. ఈ చెరుకూరమ్మ ఆశీస్సులు, అదేవిధంగా మీరు కోరుకునే అభయ ఆంజనేయ స్వామి ఆశీస్సులు మీ మీద ఎప్పుడూ ఉండాలని, ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని HN90 ద్వారా కోరుకుంటున్నాను. చూశారు కదండి, నెల్లూరు పవన్ కుమార్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు పెద్ద చెరుకూరుపాడు గ్రామంలో ఎంతో అట్టహాసంగా జరిగాయి. ఆయన అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. మళ్ళీ మరో ప్రోగ్రాంలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మన HN90.